మనకే పవన్ కళ్యాణ్ గారు తప్ప గానీ ఏ దారి లేదు. ఏం జరిగింది అసలు మీ అబ్బాయికి? గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి వచ్చి బాత్రూమ్ మాత్ర వేసుకుని బాత్రూమ్కి వెళ్ళారు. వాంతి చేసుకుని చచ్చిపోయారు అంటున్నారు. ఎవరికి ఇన్ఫార్మ్ చేసుకోవాలంటే నాకు ఎమ్మటనే మన డిప్యూటీ సీఎం గారు గుర్తొచ్చారు సార్. గుర్తొచ్చి ఎమ్మటనే ఏం చేశానంటే ఈవిడ ఏడుస్తుంటే ఇక్కడే కూర్చొని అప్పుడు ఈవిని కూర్చోబెట్టి ఈవిడతోని తన బాధని చెప్పించాను సార్. ఒక ఫోన్ ద్వారాగా చెప్పించాను. అలాగే నేను కూడా చెప్పాను సార్. అసలు మేము ఆ టైంలో అసలు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్దామని కూడా మేము అనుకోలేదు సార్. ఎందుకంటే ఆయన చూస్తే హాస్పిటల్లో ఉన్నారు. ఈ టైంలో మనం వెళ్ళి అడగడం కూడా కరెక్ట్ కాదనుకున్నాము. ఎప్పుడైతే వీడియోస్ పెట్టామో మాకు వాళ్ళే సంధించారండి. 18వ తారీఖు ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా పోస్ట్ మార్టం చేసి నిన్న 24వ తారీఖు సాయంకాలం 4 గంటలకల్లా మాకు డెడ్ బాడీని అప్పచెప్పారు సార్. దహనం చేసేంత వరకు కూడా మేము అక్కడి నుంచి తీసుకున్నాం సార్, ప్రతి ఒక్క రూపాయి కూడాను. 23వ తారీఖుని నాగబాబు గారు వచ్చి కాకినాడ వాళ్ళ అమ్మగారిని తీసుకుని రమ్మని చేసి కాకినాడలోను ఆవిడకి ₹1,00,000 చెక్కు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఎవరికి కూడా చెప్పుకుంటే ఆధారం దొరకలేదు సార్. ఆ టైంలో మనకే పవన్ కళ్యాణ్ గారు తప్ప గానీ ఏ దారి లేదు.